దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో గత కొన్ని వారాలుగా ఆది కాలంలో అపోస్తలులు సంఘమునకు ఏమి బోధించారు అనే శీర్షిక మనం మాట్లాడుకుంటున్నాం. మూలపాఠములు, సంఘమునకు బోధించిన పునాది సూత్రములు, మూలపాఠాలు, మరి వారు ఏం బోధించారో ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటిది మనం గమనించాము, రిఫార్మ్డ్ కాండక్ట్ అనగా డిడాకేలో మొదటి మూల పాఠములలో అపోస్తుల బోధలో మొట్టమొదటిది రిఫార్మ్డ్ కాండక్ట్ అనగా మారు మనసుకు తగిన జీవితం. రెండవది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్, క్రైస్తవ విలువలు. క్రైస్తవులుగా మనం పాటించాల్సిన విలువలు, ఆత్మఫలములో ఉన్న 9 విషయాలు మనం కొన్ని వారాలు మనం ధ్యానం చేస్తాం. మూడవదిగా క్రైస్తవ కుటుంబములో ఉండాల్సిన సంబంధాలు, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు ఉన్న సంబంధాల గురించి మనం విన్నాం. అంటే కుటుంబ క్రమం, కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది దైవికమైన క్రమం. అది రివర్స్లో ఉండకూడదు కదా. భార్య భర్తకు లోబడాలి అంతే, భర్త భార్యని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి, లోబడాలి, సన్మానించాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు పిల్లలకు ప్రభు శిక్షలో బోధలో పెంచాలి. ఇది దైవికమైన క్రమం. కుటుంబం అనేది ఆ క్రమములో ఉండాలి. ఆ డిజైన్ దేవుడు అలా చేశాడు. సో భార్యలు అనకూడదు నేను ఎందుకు విధేయులు అవ్వాలి భర్తకు అనకూడదు, భర్త అనకూడదు నా భార్యను ఎందుకు ప్రేమించాలి అనకూడదు, పిల్లలు ఎందుకు మా తల్లిదండ్రులు లోబడాలి అనకూడదు, తల్లిదండ్రులు ఎందుకు మా పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచాలి అని కూడా అనకూడదు. ఎందుకు చేయాలి అని అంటే ఇది దైవికమైన క్రమం. ఇట్స్ గాడ్లీ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబమే మంచిగా ఉంటుంది, ఆ కుటుంబమే బలమైన కుటుంబంగా తీర్చిదిద్దుతుంది. మన స్టేట్మెంట్ ఏంటి? బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీనమైన కుటుంబాలు బలహీనమైన సంఘాన్ని కడతాయి. ఇది అందరికీ అర్థమైపోవాలి. సో సంఘము అని అంటే బిల్డింగ్ కాదు, సంఘము అని అంటే కుటుంబం. అనేక కుటుంబాలు కలిస్తే పెద్ద కుటుంబమైంది సంఘం. సో సంఘము అంటేనే కుటుంబం. నాలుగవదిగా మనం నేర్చుకున్నాము ఈ సంఘ కుటుంబంలో ఉండాల్సిన సంబంధాలు. సో ఒకరితో ఒకరు ఎలాగ ప్రవర్తించాలి. అందుకన్నాడు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీవు వారికి నేర్పించమన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో మరి పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, కాపురు ఎలా ఉండాలి, అధ్యక్షులు ఎలా ఉండాలి కదా, వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు, యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు అందరూ కూడా ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం కదా. సంఘములో ఉండిన సంబంధాలు, లేదా సంఘములో ఉండాల్సిన సంబంధాలు, ఒకరినొకరు ప్రేమించడం, ఒకరికొరకు ప్రార్థన చేయడం, ఒకరినొకరు క్షమించడం, ఒకరికొరకు ఒకరు కేర్ తీసుకోవడం, ఒకరికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకోవడం కదా. నాకంటే నీవే బెటర్ అని చెప్పగలిగే ఆ స్థితి సంఘములో ఉండాలి. ఆ సంఘములో షేరింగ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి కదా. తరచుగా సహవాసం చేస్తూ ఉండాలి. మరి ఆ కుటుంబాలుగా కలిసిమెలిసి దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి. అప్పుడు క్రైస్తవ సంఘం మంచిగా ఉన్నప్పుడు అన్యజనులు ఆ సంఘాన్ని చూసి అనేక మంది ప్రభువు యొద్దకు వస్తారు. అంటే సంఘములో మరి కక్షలు, పగలు, ద్వేషములు ఉండకూడదు. అలాగే సంఘమునకు వ్యతిరేకముగా పని చేయకూడదు. సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది దేవునికి వ్యతిరేకంగా పనిచేసినట్లే. అది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత సంఘములో ఉండాల్సిన మంచి సంబంధాలని మనం కలిగి ఉండాలి. ఈరోజు 7 విషయాలు అన్నాం కదా. డిడాకేలో అపోస్తలుల బోధలు 7 విషయాలు అన్నాం కదా. 4 విషయాలు అయ్యాయి. మరలా చెప్పండి. మార్పు నొందిన జీవితము, క్రైస్తవ విలువలు, క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సిన సంబంధాలు, సంఘములో ఉండాల్సిన సంబంధాలు. వెరీ గుడ్, మీరు చాలా చక్కగా వింటున్నారు. ఈరోజు ప్రభు చేత బట్టి సమయాన్ని బట్టి 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో 5వది కదా, 4 అయ్యే 5వది క్రైస్తవేతరులతో మనకు ఉండాల్సిన సరి అయిన ప్రవర్తన. క్రైస్తవేతరులతో మనం ఏ రీతిగా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాము, సంఘములు ఎలా ఉండాలో నేర్చుకున్నాము. ఇప్పుడు క్రైస్తవేతరులు అంటే ఎవరు? క్రైస్తవులు కానివారు, అన్యులైన ఇరుగు పొరుగు వారుతో మనం ఎలా ఉండాలి గమనించాలండి. దేవుని పిల్లలు మన ఇరుగు పొరుగు వారితో మనం ఉన్న విధానమును బట్టే అనేక మంది ప్రభు యొద్దకు వస్తారు. చాలాసార్లు మన భక్తి ఏమనుకుంటామంటే
కేవలము ఈ 4 గోడల మధ్యలో చేసేదే భక్తి అనుకుంటాం. పాటలు పాడము, ఆరాధన చేయడము, వాక్యము ధ్యానించడము అంతే అనుకుంటాం. కాదు, మిగతా రోజులన్నీ కూడా, మిగతా సమయం అంతా కూడా ఎక్కడ ఉంటున్నాం? మనం సమాజంలో ఉంటున్నాం. ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ మనము అప్లై చేస్తున్నాం. మీకు అర్థమవుతుంది? ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము నేర్చుకుంటున్నాము, సమాజంలో దాన్ని అన్వయిస్తున్నాం. ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు లేండి. మాటికి మన దేవుడు చూస్తున్నాడు. వెరీ గుడ్, దేవుడు చూస్తున్నాడు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనల్ని చూస్తున్నారు అన్నమాట. అంచేత మన ద్వారా వారు ప్రభు యొద్దకు రావాలి. 2 వాక్య భాగాలు మనం చదువుకొని మనము వాటిని వివరించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఎవరైనా చదవండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుచు. చూడండి, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎవరి ఎడలండి? అందరూ వింటున్నారు? ఎవరి ఎడల? చూసారా? సంఘమునకు వెలుపటి వారి ఎడల అనగా సంఘములో లేరు వారు. సంఘములో లేరంటే ఎవరు? అన్యజనులు, క్రైస్తవులు కానివారు, క్రైస్తవేతరులు, ప్రభువుని ఇంకా నమ్మని వారు. మనందరం ఎవరమి? వెరీ గుడ్, మనందరం క్రైస్తవులమి. వెలుపట ఉన్నవారు వారు క్రైస్తవులు కాదు. అంటే వారితో కూడా ఎలాగ నడవాలమ్మా? మరొకసారి ఫస్ట్ నుంచి చదవమ్మది. సమయమును పోనీయక చూడండి, మీ సమయాన్ని అన్యజనులతో గడిపినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంటే వారితో ఆ వచ్చిన సమయము వృధా చేయకూడదు. ఓకే, సద్వినియోగం చేసుకోవచ్చు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అనగా అన్యజనులతో మనం మాట్లాడుతున్నప్పుడు, వారితో మన వ్యవహారాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, చూడండి, మనం అన్యజనుల మధ్య మనం ఉన్నాం కదా. మన చుట్టూ ఎవరు ఉన్నారు? అన్యజనులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు. సో వారి మధ్య మనం ఉన్నాం. వారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, క్రైస్తవులైన వెంటనే అందరితో మీరు ఏం చేసేయండి, అందరితో కట్ చేసేయండి అంటారు. కట్ చేయకూడదు. కొన్ని పరిస్థితుల్లో మనం చేయకూడనివి చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ మనం ప్రక్కన పెట్టొచ్చేమో, కానీ అన్ని జనులతో మంచి సంబంధమును కలిగి ఉండాలి. ఒకవేళ అలాగూ కలిగి లేకపోతే వారికి సువార్త ఎలా చెప్తాం చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది ఏమంటే, ప్రభు నమ్మిన వెంటనే బంధువులందరినీ కట్ చేశారు. అలాగే బైబిల్ ఎక్కడ లేదు. బంధువుల మధ్యలో మనం ఉండాలి, సాక్షిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ బంధువులతో మన సంబంధాలు ఉండాలి, ప్రభువు గురించి వారికి చెప్పాలి. అందుకన్నాడు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఎలాగ జ్ఞానముతో నడుచుకోవాలి? దైవ జ్ఞానం ఉండాలి. ఓకే, జ్ఞానంతో నడుచుకుంటూ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై చూడండి, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. ఏమన్నాడు? మీ సంభాషణ ఎవరితో అన్నాడు? ముఖ్యంగా చెప్పండి, అందరు ఎక్కడ ఉన్నారా? ఓకే, ఎవరితో అన్నాడు? సంఘమునకు వెలుపటి వారితో. చూడండి, మీరు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, లేదా ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు, లేకపోతే ఒక ఏమంటామో బిల్డింగ్ కన్స్ట్రక్టివ్ వర్క్లో మీరు ఉన్నారు, లేదా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో మీరు క్రైస్తవులు. ఓకే, మీ చుట్టుపక్కల ఎవరున్నారు? అన్ని జనులు ఉన్నారు. వారు మీ పై అధికారి కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, లేదా మీ కింద పనిచేసేవారు కావచ్చు. మేబీ ఆ ఆఫీస్కి ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డు కావచ్చు, ప్యూన్ కావచ్చు, ఎవరు తయారు. వారితో మన సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. వారితో లోక సంబంధమైన విషయాలు కదా, వారితో మనం ముచ్చటించకూడదు. మన సంభాషణ రుచికరముగా ఉండాలి. ఇంకేమన్నాడమ్మా? మన యొక్క సంభాషణలో కృప ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, అన్ని జనులతో ఎక్కువ ఏం ఆడకూడదు. ఎక్కువ అంటే తక్కువ కూడా కాదు. అన్ని జనులతో తగులు ఆడకూడదు. ఎందుకంటే తగులు ఆడకూడదు. ఎందుకు తగులు ఆడకూడదు చెప్పండి? వారికి తర్వాత మనం
సువార్త వారికి చెప్పలేం. ఏమంటారు, మీ దేవుడు ఇలాగంటే చెప్పాడు, అయిపోయింది. అందుకే అన్ని జనులు ఒకవేళ మళ్ళీ ఎంత ఇరిటేట్ చేసినా వారితో వారి విషయాలు కొంచెం మనం తగ్గించుకునే ఉండాలి. ఎందుకు? మన గురి అది. ఏది మన గురి ఏంటి? వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. కొంచెం తగ్గించుకోవాలి మనం అన్ని జనుల విషయంలో. అందుకంటాడు మీ మాట, మీ సంభాషణ కృపాసహితంగా ఉండాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అండి. మన సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వారితో ఉన్న మంచి సంబంధాలు బట్టి మన వారికి సువార్తను మనము సో సంగమునకు వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలో ఇక్కడ ముఖ్యంగా చెప్పబడిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. చూడండి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను చూడండి వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. నేను మిమ్మల్ని బతిమాలు కొంటున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాడు పౌలు. ఎందుకు అని అంటే సువార్త ఫలించాలి అని అంటే మీరు అన్యజనుల మధ్య మీరు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సింపుల్గా మీకు చెప్తాను చూడండి. అన్యజనుల దగ్గర మనకు మంచి ప్రవర్తన లేకపోతే వారు అనే మాట ఏంటంటే, ఒకటే, వారు ఎలాగున్నారని పక్కన పెట్టండి. వారు ఏమంటారంటే, మీరు దేవుని బిడ్డలై ఉండి క్రైస్తవులై ఉండి అలాగా అనడమో అలాగ ఉండడం మంచిది, అయిపోయింది మన పని. మీకు అర్థమవుతుందా? Then we lose our testimony. So we cannot witness. అప్పుడు మన సాక్ష్యం మనం కోల్పోతాం అన్నమాట. అంచేత కొన్నిసార్లు భరించుకోవడము, సహించుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్ని జనుల విషయంలో. ఎందుకనంటే వారిని సంపాదించాలి ప్రభు కొరకు కదా. కొన్నిసార్లు అంటారు కొన్నిసార్లు అవతల వారు మూర్ఖంగా ఉన్నారండి, ఇలా మాట్లాడుతానన్నారు. వారికి దేవుని వాక్యం తెలియదు, వారికి దేవుడు ఎవరో తెలియదు కదా. వారికి బోధించేవారు ఎవరు లేరు. కానీ మనకే చెప్పండి, బోధించేవారు ఉన్నారు. మనకేం తెలుసు? కొద్దో గొప్ప వాక్యం తెలుసు, ఎలా ఉండాలో మనకు తెలుసు. అలాంటప్పుడు వారికి మనకి వ్యత్యాసం లేకపోతే వారిని మన ప్రభు కొరకు మనము అందుకే అంటాడు వారి మధ్య, చదవండి, వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారి బాధ ఏంటంటే, ఇదిగో నేను పేతురు గారు చెప్తున్న మాట ఇక్కడ మనం గమనిస్తున్నాము కదా. ఒకవేళ నేను వచ్చి మీ మధ్య సువార్త ప్రకటిస్తున్నాను అనుకోండి, మీ మధ్య సువార్త ప్రకటిస్తున్నాను. సో ఆ వీధిలో, ఆ గ్రామంలో, ఆ కాలనీలో అప్పటికే క్రైస్తవులైన వారు మంచి ప్రవర్తనగా లేరు అనుకోండి, నన్ను వెళ్ళి ఎంత సువార్త ప్రకటించినా అది పనిచేయదు. మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ నేను దేవుని పిల్లలు ఉన్న ఒక కాలనీలోకి వెళ్ళాను, దేవుని పిల్లల గ్రామంలోనికి వెళ్ళాను, అక్కడ వెళ్ళి ప్రకటిస్తా ఉన్నాను, యేసు ప్రభువు నమ్ముకోండి మీకు సమాధానం వస్తుందని గట్టిగా కేకలు చెప్పేస్తున్నాను కదా. ఆల్రెడీ ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలు ఆ ఊర్లో ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న కుటుంబాలను చుట్టుపక్కల ప్రజలు చూస్తున్నారు. అప్పుడు అంటారు, పాస్టర్ గారండి మీరు ఎంత సమాధానంగా ఉన్నారో రోజు చూస్తున్నామండి. మీకు అర్థమైందా? నేను పాజిటివ్గా చెప్పలేదు, ఇది అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అండి. అంచేత సువార్త ఫలించాలి అని అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న దేవుని పిల్లలు అది పాటించాలి. ఓకే. అంచేత అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు సువార్త ఫలిస్తుంది. అప్పుడు యేసు ప్రేమ గలవాడని చెప్పినప్పుడు, యేసు శాంతి సమాధానం ఇస్తాడని చెప్పినప్పుడు దానికి రుజువు ఎవరు? మనమే. వెరీ గుడ్. దానికి రుజువు ఎవరు? మనమే. ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్నారు. ఎస్ మాస్టర్ గారు మీరు యేసు ప్రభునికి సమాధానం వస్తుందని చెప్తున్నారు. ఇదిగో మేము ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్న వారు ఎలాగ ఉన్నారో మేము చూస్తున్నాం. నిజమే, మీరు చెప్పింది వారి ప్రవర్తనకి ఏమైంది చెప్పండి, మ్యాచ్ అయింది కనుక నిజంగా మీరు నమ్మిన ప్రభువు చాలా గొప్పవాడు. దీని స్తోత్రం కలుగును గాక. అంచేత సంఘములో మన ప్రవర్తన ఎంత ఇంపార్టెంటో సంఘము వెలుపట కూడా మన ప్రవర్తన అంత ఇంపార్టెంట్. సంఘము వెలుపట అన్ని జనులతో మనం ఎలాగుంటున్నాం, వారితో ఎలా మాట్లాడుతున్నాం అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాను.
సో దేవుని పిల్లలు కొన్నిసార్లు కూరగాయలు కొనడానికి లేకపోతే పళ్ళు కొనడానికి వెళ్తారు. పీస్ బేరాలమ్మ, పీస్ బేరాలు. ఆడు 100 రూపాయలు అడిగితే మరీ ఘోరం. 20 రూపాయలకి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 రూపాయలు ఆవిడ గుండె అయిపోద్ది. ఓకే, బేరం ఆడొద్దే నేను అంటలేదు, కొన్ని మీకు తెలుస్తాయి కనుక బేరం ఆడొద్దని అంటలే. బేరం ఆడండి కానీ ఏం ఆడొద్దు, ఆవిడతో బేరం ఆడండి కానీ ఏం ఆడొద్దు. అందుకోసారి బజార్లోకి వెళ్ళి చూడాలి మన వాళ్ళు ఎలాగ బేరం ఆడండి కానీ గొడవ ఆడదు. ఎందుకు? రేపొద్దున్న ఆమెకు మనం సువార్త ప్రకటించవచ్చు. పాయింట్ అర్థమవుతుందా మీకు? మీకు అర్థం అవ్వాలి, నెమ్మదిగా చెప్తున్నా. అప్పుడు వారు సువార్త ప్రకటించవచ్చు. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే నేను ఎక్కువ పీస్ బేరాలు ఆడినాను. సో నా మీద కంప్లైంట్ కూడా ఉంది. కంప్లైంట్ అంటే ఎక్కడో కాదు, ఫాస్ట్ గారు బేరాలు ఆడరు అని అంటారు. సో నేను బేరాలు ఆడినంటే నాకు డబ్బులు ఎక్కువైపోయి కాదు, అడుగుతాను కానీ పీస్ బేరాలు ఆడను. ఏం చేస్తారో తెలుసాలు, బాబు మీలాగా ఎవరు మాట్లాడలేదు బాబు, ఇంకో పండు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు నాకు. కొంతమంది అంటారు మీరు పాస్ట్ గారా అని అడుగుతారు. అమ్మ మరి దేవుని స్తోత్రం అంటాను, హల్లెలూయా అంటే. అలాగని మేము బేరం అడిగి ఎలా పడితే కొన్ని నేను అంటలేదమ్మా, కొంచెం ఏవి తీసుకోవాలి అవే తీసుకోండి, ఓకే. అంటే ఏం చెప్తున్నా అంటే వారితో గొడవాడి రేపు పొద్దున్న కరపత్రిక మానేస్తామ్మా, యేసుప్రభువుని నమ్ముకోండి అమ్మా, చాలా శాంతి సమాధానం ఉంటుంది అంటే అప్పుడు ఆవిడ అంటది, అవునులే మనం చూసానులే నువ్వు ఎంత శాంతి. అర్థమవుతుందా? ఇదండి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఇది ఆదివారం వచ్చేసి పాటలు పాడేసి చక్కగా కంఫర్ట్గా కూర్చొని వెళ్ళిపోయేది కాదు. వి ఆర్ ద విట్నెసెస్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం సాక్షులుగా ఉండాలి. అందుకంటాడు మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారు. ఇంకో మాట చెప్పాలి, సాక్ష్యాలు అంటే ఇక్కడ మాత్రమే కాదు, సాక్ష్యాలు అక్కడ ఉండాలి. మన వీధిలో సాక్ష్యం, మన వీధిలో మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మన కాలనీలో మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే అన్యజనుల మధ్యలో, సంఘము వెలుపట వారి మధ్యలో మంచి ప్రవర్తన ఉండాలి. 13వ వచనము, మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమే లోబడి ఉండి రాజు అందరికి అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. ఒకవేళ మీ యొక్క బాస్లు లేకపోతే మీ అధికారులు అన్యజనులు కదా, అన్యజనులు సాధారణంగా ప్రతి కంపెనీలో, సాధారణంగా ప్రతి ఆఫీసులో సాధారణంగా ఎవరు ఉంటారు? అన్యజనులు అధికారులుగా ఉంటారు. ఓకే, మీరు క్రైస్తవులుగా పనిచేస్తున్నారు అక్కడ. చూడండి ఎంత వాక్యం అండి. అంచేత ఆ రీతిగా ఉన్నప్పుడు వారికి మీరు లోబడి ఉండండి అంటాడు. కింద ఇంకా క్లియర్గా చెప్తూ, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అంటే మీ ప్రవర్తన అవతల నోరు మూయించేస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అంటే అవతల వారు మన మీద నింద మోపకుండునట్లు మన మంచి ప్రవర్తన. అంటే మన పై అధికారులు వారు అన్యజనులుగా ఉన్నా మన మంచి క్రైస్తవ ప్రవర్తన చూసి, మీకు తెలుసా దేవుని పిల్లలు అంటే నిజముగా ప్రభు వాక్యాన్ని ప్రకటించేవారు, ఆ ప్రభు వాక్యాన్ని ప్రవర్తించేవారు మంచిగా పనిచేస్తే వారికి దేవుడు ఇంకా దీవిస్తాడండి. వారు మనల్నే కోరుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే వారికి తెలుసు క్రైస్తవులు చాలా నమ్మకముగా పని చేస్తారు, నమ్మకంగా పని. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇంకా మనం గమనిస్తే, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పనివారలారా అంటే ఎవరు? కేవలం ఇంటిలో పని చేసేవారు మాత్రమే కాదు, ఆఫీసులో కూడా వర్కర్స్. వీఆర్ వర్కర్స్. మీకు అర్థమవుతుందా? అంటే ఉద్యోగము చేసేవారు, లేదా ఇంట్లో పని చేసేవారు, లేదా ఒక పెద్ద మేస్త్రి కింద పని చేసేవారు, లేకపోతే ఓనర్ కింద పని చేసేవారు, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. సాత్వికులు మంచివారికి మాత్రమే కాక ముష్కరులైన యజమానులకు కూడా
లోబడి ఉండండి. ఎందుకు? మీరు ఆ రీతిగా చేయటం వలన మీరు దేవుని వాక్యాన్ని అక్కడ పాటిస్తున్నారు. దీని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యజమానులు ముష్కరులైనా, అందరూ ఓనర్స్ మంచివారు కాదు, అందరు బాసులు మంచోళ్ళు ఉండకపోవచ్చు, కానీ యాజ్ ఎ క్రిస్టియన్ వెన్ యు ఆర్ ఒబేయింగ్ యువర్ అథారిటీ, మీ పై నాయకులను ఒక క్రైస్తవుడిగా నువ్వు లోబడ్డ వారు చూసినప్పుడు వారు అనుకుంటారు, వీరు క్రైస్తవులు కాబట్టి నేను ముష్కరునిగా, నేను మూర్ఖుడిగా ఉండి వారిని చూసిన వారు విధేయత చూపించారు కనుక నిజానికి దీనికి కారణము ప్రభువు అని వారు తెలుసుకుంటారు. దీని స్తోత్రం కలుగునుగా. ఇదేంటి? మన క్రియల ద్వారా సాక్షిగా ఉండడం. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయాలన్నీ? దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత దేవుని పిల్లలు ఎక్కడ సాక్షిగా ఉండాలి? సమాజంలో, మన ఇరుగు పొరుగు వారి మధ్య, మనం ఉంటున్న కాలనీలో, మన ఉంటున్న గ్రామంలో, మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో, మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో, ఆఫీస్లో, వేరెవర్ యు వర్క్, ఎక్కడ పని చేసినప్పుడు ఇలారా మన సాక్షిగా ఉండాలి. సంఘం గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 3:8-11 చాలాసేపు మనం ధ్యానించాము. అక్కడ అంటాడు, దేవుడు తన నిత్య సంకల్పము చొప్పున సంఘము ద్వారా, చెప్పండి అందరూ, దేని ద్వారా? సంఘము ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానము ప్రపంచమంతటికి తెలియజేయాలని దేవుని యొక్క ప్రణాళిక. దేని ద్వారానండి? సంఘము ద్వారా. సంఘం అంటే ఈ జస్ట్ 4 గోడల మధ్య మనం కూడుకునేది మాత్రమే కాదు. ఈ సంఘము ఒకవేళ ఆదివారం ఇలా కూడుకుంటుంది, లేదా ఆయా స్థలాలు ఆయా సమయాల్లో కూడుకుంటుంది, కానీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సంఘం అంటే మన అందరం ఎక్కడ ఉంటున్నామండి? సమాజంలో ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభువు అన్నాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ ఉండిపోకండి, అక్కడికి వెళ్ళండి, సమాజంలోనికి వెళ్ళండి, వెళ్ళి మీరు సాక్షులుగా ఉండండి. అంటే సంఘము ద్వారా దేవుడు ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో కూడా చెప్పాను, దేవుని ప్రేమ, దేవుని సత్యం, దేవుని నీతి, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవునికి మరొక అవకాశం లేదు, మరొక ఆప్షన్ లేదు, మరొక మాధ్యమం లేదు, కేవలం సంఘం ద్వారా మాత్రమే. అనగా నీ ద్వారా, నా ద్వారా ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు నేను చెప్పాను, దేవుని పిల్లలు కాని వారు, అన్యజనులు, వారు బైబిల్ చదవరు. బైబిల్ చదువుతారా? మీలో కొంతమంది అంటారు, నేనే చదవను, ఆలయం చదువుతారా అన్నారు. మీలో నేనే చదవను, బైబిల్ మాత్రం ఉంది. చూడండి, మీరే చదవనప్పుడు అండి, మనలో అన్నమాట, మీరే చదవనప్పుడు అన్ని జనులు చదువుతారండి బైబిల్, కానీ ఎవరిని చదువుతారు? అన్యజనులు బైబిల్ని చదవరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు, బైబిల్ ప్రాముఖ్యత తెలీదు. కానీ వారు చదువుతున్నది ఎవరిని? నిన్ను నన్ను రోజు చదువుతారండి. మనం రోడ్డు మీద వెళ్ళడం కూడా ఆయన చూస్తారు. రోడ్డు మీద వెళ్ళడం ఎలాగ వెళ్తున్నామో చూస్తారు, ఎవరితో వెళ్తున్నామో చూస్తారు, మన మాట తీరు చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. మీ ఇంటి పక్కన, ఆ ఇంటి పక్కన ఉన్న పిన్ని వదినతో ఇదే కదా వరుసలు మనకి. ఆ పిన్నితో ఎలా మాట్లాడుతున్నావో చూస్తారు, ఆ వదినతో ఎలా మాట్లాడుతున్నారో చూస్తారు. A Christian is successful when he draws the attention of the people towards Christ through their character. Hallelujah. ఒక క్రైస్తవుడు నిజముగా విజయవంతమైన క్రైస్తవుడు ఇప్పుడు అని అంటే అతని యొక్క మంచి ప్రవర్తన ద్వారా అన్యజనులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగితే అతడు సక్సెస్ఫుల్ క్రిస్టియన్. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘమునకు వెలుపటి వారి ఎడల, తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15 మనం చదువుతాము, సంఘం అనగా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. గత వారాల్లో మీకు పిక్చర్ కూడా చూపించాను, ఎంతమంది జ్ఞాపకం ఉంది? వెరీ గుడ్. స్క్రీన్ మీద ఒక బొమ్మ చూపించాను కదా. సంఘములో అనేక కుటుంబాలు ఉన్నాయి, కుటుంబంలో మనుషులే కదా. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమే ఉన్నది. మీదేమున్నది? సత్యం ఉన్నది. సో సత్యము ప్రపంచానికి తెలియాలి అని అంటే దేని ద్వారా? సంఘము ద్వారా. సంఘం అంటే ఎవరు? మనమే. సత్యం అంటే ఎవరు? ప్రభువుని. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. వాక్యమే సత్యం, ఆయనే సత్యం. ప్రపంచానికి పరిచయం చేయవలసినది నీవు నేనే. చాలామంది అంటారు, చాలామంది గొప్పలు చెప్పుకుంటారు, మేము అపార్ట్మెంట్ ఉన్నాం కానండి, మేము క్రైస్తవులు అని అసలు ఎవరికి తెలియదండి, మేము చాలా వెరీ కామ్ గోయింగ్గా అంటారు కొంతమంది కదా. మేము క్రైస్తవులమే కానీ ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియకపోతే అసలు ప్రభు గురించి సాక్షి ఎలా చెప్తాం? దే హ్యావ్ టు వాచ్ అస్. వారు మనం చూడాలి, మన మాటలు వినాలి, మన ప్రవర్తన చూడాలి, మన కుటుంబంలో ఎలాగుంటున్న వారు గమనించి అప్పుడు ప్రభు యొద్దకు వారు రావాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే సమాజములో సంఘము దేవునికి ఎలాగుంది? సత్యమునకు స్తంభముగా, ఆధారముగా సంఘం ఉన్నది. త్రూ ద చర్చ్, సంఘము ద్వారా సత్యం ఏంటో ప్రజలకు తెలుస్తుంది. ఇంకో మాట మనం చదువుకో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచు ఉండవలెననియు సంఘమునకు వెలుపటి వారి చూడండి సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొని ఎలా ఉండాలండి? మర్యాదగా ఉండాలి. మళ్ళీ అదే క్రైస్తవులు అండి, ఏంటంటే మేము మంచి మర్యాద లేదు అన్నారు అనుకోండి, అయిపోయింది మన పరువు. అర్థమవుతుందా? వాక్యం అండి, వీ హ్యావ్ టు, అది మనం పాటించాలి. ఏమంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేవియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నాడు. మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీరు ఆసక్తులు ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే అన్యజనులతో మన సంబంధములు సరిగా ఉండాలి. మన గురేంటి చెప్పండి? మన గురేంటి? అన్యజనులను, దేవుని ఎరుగని వారిని ప్రభు యొద్దకు నడిపించ. అది ఎలాగ సాధ్యమో? 1 మన మాటలు, సంభాషణ. 2 మన ప్రవర్తన. మన మాటలు సరిగా ఉండాలి అన్యజనులతో మాట్లాడినప్పుడు. అలాగే మన ప్రవర్తన కూడా సరిగా, మన ప్రవర్తన చూసి ప్రభు యొద్దకు వస్తారు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను కదా, అది చాలా మంచి నెయ్యి కారుతున్న లడ్డు, తీయని లడ్డు అంటేనే మీకు నోరు ఊరిపోతుంది కావాలి. ఓకే, ఎవరైనా అంత మంచి లడ్డు తీసుకురావడానికి మీకు వస్తున్నప్పుడు అంత దూరం నుంచే మీకు నోరు ఊరిపోయి ఆ లడ్డు తినాలని ఆతృతగా ఎదురు చూస్తారు. దగ్గరికి తీసుకొచ్చారు ఆ లడ్డు. ఒక్క క్షణంలో ఆ లడ్డు తీసుకుంటాం అనగా ఆ లడ్డు ఇచ్చేవారు చేయి చూశారు, ఆ చేతి నిండా గజ్జి ఉంది. ఎంతమంది తీసుకుంటారు? ఇప్పుడు చేయిపోయి కదండి. ఎవరు తీసుకోరు. ఎందుకు తీసుకోరు? లడ్డు మంచిదే, కానీ దాన్ని తీసుకెళ్ళే చేయి మంచిది కాదు. సువార్త మంచిది, దేవుడు మంచివాడు, ఆయన వాక్యము మంచిది, ఆయన కార్యాలు మంచివి. అటువంటి మంచి దేవుణ్ణి మనం ఇతరులకు పరిచయం చేయాలంటే నువ్వు ఉంటున్న స్థలంలో ఒక క్రైస్తవునిగా నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయి. దట్ ఈస్ ద విట్నెస్ అండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలాగా మర్యాదగా నడుచుకోవాలి. మన మాటలు, మన సంభాషణ చాలా ఇంపార్టెంట్ అండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు. చూడండి మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికమును కనుపరుచుచు ఎవనిని దూషింపక. మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికము. 2వది ఎవరిని దూషించొద్దు. 3వది జగడమాడొద్దు. ఇంకేముందా? ఎలా ఉండాలి? మమ్మీ బాగా చెప్పారమ్మ, గుడ్. శాంతం, ఎస్, శాంతులునై ఉండవలెనని జ్ఞాపకం. ఎందుకు శాంతులై ఉండాలి? మనం శాంతిదాత, సమాధానకర్త అయిన యేసయ్యను పరిచయం చేస్తున్నాం. దీని స్తోత్రం కలుగును అన్నాడు. దూషించొద్దు. కొంతమందికి ఇదే పని, దూషణ. నోరితే దూషణే. ఈవెన్ దేవుని పిల్లలు కూడా దూషణ మంచిది కాదని అమ్మ వింటున్నారు అందరూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినండి. దేవుని పిల్లలు కూడా ఇదే పనిగా దూషించకండి అందరిని. తెలిసింది ఎంత అందరిని దూషిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు దూషించకూడదు. 2వది ఏమన్నాడు? సాత్వికులుగా ఉండమన్నాడు. ఎవరి ఎడల? మనుషులందరి ఎడల. ఇంకోటి అంటాడు, జగడమాడొద్దు. ఎందుకు జగడమాడొద్దు? మన దేవుని పిల్లలమో, దేవుని వారికి ఏం చేస్తున్నాం? పరిచయం చేస్తున్నాం. ఉదాహరణకి 1000 రూపాయల దగ్గర గొడవ వచ్చింది అనుకోండి. ఎవరికి అన్యులకు 1000 రూపాయలు ఇచ్చావు, ఆ 1000 రూపాయలు ఆవిడ ఇవ్వలేదు. చెప్పండి,
చెప్పండి అసలు అది స్టార్ట్ అయిపోద్ది. అయ్యి బాబోయ్ 1000 రూపాయలు ఇవ్వలేదు, గొడవ. ఫస్ట్ రోజు ఒకరితో వెళ్తుంది, ఒక ఆవిడ వెళ్తుంది, తర్వాత ఆ పిన్ని అందరూ తీసుకెళ్తుంది, తర్వాత బ్యాచ్ దిగిపోద్ది, పెద్ద గొడవ అయిపోతుంది. పొరపాటున ఎవరో 4 లీటర్లు అమ్మ ఏటవుతుందంటే పెద్ద గొడవ అయిపోయింది. దేనికోసం? 1000 రూపాయల కోసం. ఇక్కడ పాయింట్ గమనించండి, 1000 రూపాయలు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆ మనిషిని కోల్పోవద్దు. హల్లెలూయా. అర్థమైందా? 1000 రూపాయలు పోతే పోనీ, కానీ ఆ వ్యక్తికి సువార్త ప్రకటించాలంటే ఆ 1000 రూపాయల కోసం తగులాడిసి తంటలు పెట్టేసి నీకు నాకు 1000 రూపాయలకి ఆ సంబంధం కోల్పోదు. డబ్బులు పోతే పోనీ, సంబంధం మాత్రం కోల్పోదు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎందుకు? రేపొద్దున్న వారికి యేసు ప్రభు మంచోడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడని నీవు సాక్ష్యము వారికి చెప్పగలవు. ఇదండి అన్య జనుల మధ్య మనం ఉండాల్సిన ప్రవర్తన. కొలసీ పత్రికలో అన్నాడు, ఉప్పు వేసినట్టు మన సంభాషణ వారితో ఉప్పు వేసినట్టు ఉండాలి. అందుకే ఉప్పు అంటదంట, బాగా చెప్తున్నారమ్మా, వెరీ గుడ్. ఉప్పు అంటదట, అన్నేశ్వడు నన్నేశ్వడు తన్నేశ్వడు. ఉప్పైకి తన్నేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అన్నీ వేసుడు నన్నేశ్వడు అంటది. నువ్వెన్నే కారం వేయి, మసాలా వేయి, అవే నూనె అన్నీ వేయి, ఉప్పు మర్చిపోతే అది అంత మంచి మటన్ కర్రీ అయినా ఉప్పు లేకపోతే అవదు. మీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే రుచిపచ్చి ఉండదు, వాళ్ళ మాటల్లో. మొత్తం గంట సేపు మాట్లాడితే ఆ గంట సేపు మాట్లాడిన సారాంశం ఒక 2 మాటల్లో రాయాలంటే ఏముండదు. ఇక్కడ మొదలెడతారు, ఎక్కడ? మన వీధి నాయకుడి దగ్గర మొదలెట్టి ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోతారు. ట్రంప్ కొంతమంది గడగడ అది మాట్లాడటమే. మరి చిన్నప్పుడు ఏం మింగిసారో తెలియదు మరి అంటాడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక. సో కొంతమంది చూసినప్పుడు లోపల వైర్లన్నీ కనెక్ట్ అయిపోయేట అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే టాపిక్లు అనమాట వరుసగా. ఓకే, అన్యజనులతో మాట్లాడినప్పుడు అలాగా మాట్లాడుకో. వారి సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగా ఉండాలి. వారు అబ్బా మీరు దేవుని పిల్లలు ఎంత నీట్గా మాట్లాడుతున్నారండి, దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఆ మాట తీరు లేదు. మీరు ఒకసారి మీడియా ఆన్ చేసి చూడండి, యూట్యూబ్ ఆన్ చేసి ఎక్కడ చూడబోతున్నాం కదా, భయంకరమైన లాంగ్వేజ్, లేకపోతే భయంకరమైన ప్రవర్తన, బూతులు, పోక్రీ మాటలు, సరసోక్తులు. వారి మధ్యలో మనం ఉన్నాం అనాలి. వారు మీ మాట చాలా బాగుందండి, దీని స్తోత్రం కలుగును గాక. అంచేత మేము యేసు ప్రభువుని నమ్ముకుంటాం అనాలి. ఉప్పు వేసినట్టు రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలి. కృపాసహితం, మన మాటల్లో దయ ఉండాలి, కృప ఉండాలి. కొంతమంది ముఖం అలాగే ఉంటుంది, మాట తీరు అలాగే ఉంటుంది, సిరాకు అలాగ. దేవుని పిల్లలు అలాగ ఉండకూడదు. ద పీపుల్ హ్యావ్స్ టు సీ అస్. ప్రజలు మనల్ని చూసి ప్రభు యొద్దకు రావాలి. సో 2 మాటలు. ఒకటి, మన మాట, మన ప్రవర్తన మనం మంచిగా ఉండాలి, జ్ఞానముతో మనం మాట్లాడాలి అన్యజనులతో మాట్లాడినప్పుడు. రెండవది, సంఘములో ఉన్న విషయాలు అన్యజనులతో ఎక్కువగా షేర్ చేసుకోకూడదు, గమనించాలి. ఉదాహరణకి చెప్తాను, కుటుంబం అన్న తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి. మా కుటుంబంలో అసలు ఏ సమస్య లేదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఏ సమస్య లేదండి, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మా ఇంట్లో ఒక పెద్ద పరలోకంలాగా ఉంది అన్నోళ్ళు చేయి పైకెత్తండి. ఎవరైనా ఉంటారేమో. ఓకే, ఒప్పుకున్నారా? మనకు అందరి కుటుంబాలు ఏమున్నాయి, చిన్నవో పెద్ద సమస్యలు ఉన్నాయి లేదా? ఓకే, ఈ సమస్యలు బయట వాళ్ళతో చెప్తామా? హలో, రాత్రంతా భార్య భర్తలు తన్నుకొని బయటకు వచ్చేసినా ఉదయానికి మళ్ళీ ఏం ఎరగనట్టు వెళ్ళిపోతుంటారు. ఎందుకు బయట చెప్పం మనం? అవునా కాదా? హలో, బయట చెప్పం. కుటుంబ సమస్యలు బయట చెప్పం. అలాగే సంఘం అంటే ఏంటి? కుటుంబం. ఒక చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉన్నప్పుడు సంఘం అంటారు సమస్యలు ఉండవా? ఎంతమంది? 100 మంది, 120 మంది, 150 మంది, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా సమస్యలు ఉంటాయి. ఒక ఆయన అన్నారు, ద చర్చ్ ఈజ్ నాట్ ద సిమెట్రీ ఫర్ నాట్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్స్ అన్నాడు. సంఘం అనేది సమాధుల దొడ్డి కాదు,
సమాధి తోటలో ఏ సమస్యలు, ఎందుకంటే అందరూ చచ్చినోలే, ఎందుకు అందరూ ప్రాణం లేదు కాబట్టి ఎవడు మాట్లాడు సమాధి. మీరు వెళ్ళండి ఒకసారి సమాధికి వెళ్ళి, ఎవడైనా మాట్లాడతాడా రండి అని ఎవడు రాడు, ఎందుకంటే వాటిలో జీవం లేదు. ద చర్చ్ ఇస్ నాట్ ద సిమెట్రీ. సంఘం అనేది ఒక సమాధుల తోటి కాదు. సంఘం అనగా దేవుని పిల్లలము, మనందరం ఎదుగుతూ ఉన్నాం. కొంతమంది ఒకలాగా ఉంటారు, కొంతమంది ఒకలాగా ఉంటారు, కొంతమంది బలవంతులు ఉంటారు, కొంత బలహీనలు ఉంటారు, కొంతమంది అప్పుడే రక్షణ పొందిన వారు ఉంటారు, కొంతమంది రక్షణ పొంది సంవత్సరాలు అయిన వారు ఉంటారు. అంచేత సంవత్సరాల తరబడి రక్షణ పొందిన వారు అప్పుడే రక్షణ పొందిన వారిని చూసి వారు తక్కువగా మాట్లాడు, బికాజ్ దే ఆర్ గ్రోయింగ్ కదా. ఆ పెద్ద ఏమంటావు, ఆ కుటుంబంలో ఒక పెద్దవానిగా ఉన్న వ్యక్తి చిన్నవాళ్ళని చూసి వారిని ఏమంటావు, వారిని తక్కువగా చూడకూడదు, ఎందుకంటే వారు చిన్నపిల్లలు. రక్షణ పొంది అప్పుడే రక్షణ పొందిన వారు శిశువులు కనుక వారికి ఇంకా తెలియదు, వారికి వాక్యము తెలియదు, వారికి ప్రార్థన కూడా ఎలా చేయాలో రాదు, అలాగే సంఘముతో ఎలాగ ఉండాలో కూడా వారికి తెలియదు. అంచేత వారిని చూసి మనం అసహించుకోకూడదు, ఎందుకంటే శిష్యత్వంలో రకరకాల మనుషులు ఉంటారు. దీని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఇది కుటుంబం అన్నాం. దీని స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో కూడా రకరకాల మనుషులు ఉంటారు, అలాగే కుటుంబంలో కరెక్షన్ ఉన్నట్లు సంఘములో కూడా కరెక్షన్ ఉన్నది. కుటుంబంలో క్రమశిక్షణ ఉన్నట్లు సంఘంలో కూడా క్రమశిక్షణ ఉన్నది. సంఘంలో ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు, ఎందుకు కుటుంబంలో అది వీలు లేదు కదా. అలా ఉందా చూడండి, మన పిల్లల్ని బయటకు పంపించి ఏమంటాం, మీరు చెప్పండి, ఎవరిని వస్తున్నాను పిల్లలు ఉన్నవాళ్ళు బయటికి పంపించి, ఏదో బర్త్డేకి వెళ్తున్నాడు బయటికి పంపించి ఏమంటాం, పర్లేదురా నువ్వు అర్ధరాత్రి 1 గంటకి 2కి వచ్చినా పర్వాలేదు, నీ కోసం తలుపులు తెరిచే ఉంటాయి అంటామా పిల్లడితోని? ఏమంటా, వెళ్ళు. కానీ 8:39 కల్లా ఇంటికి ఏంటది క్రమం. మరి సంఘంలో క్రమం వద్దా? కొంతమంది క్రమం ఉండదు, వాళ్ళ ఇష్టమే, క్రమం ఉండదు, ఏ చేయాలంటే అక్రమంగా చేసేస్తూ ఉంటారు. గమనించాలి ప్రియులారా, మనము అన్యజనుల మధ్య ఎలా ఉన్నామో సాక్షులుగా ఉన్నాం. వాళ్ళు అనకూడదు అనమాట, మీరు క్రైస్తవులు అయి ఉండి అలాగ చేశారు ఏంటండి అనకూడదు. ఈ సాక్ష్యము ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తాం. సో సంఘములో కుటుంబం తర్వాత ఎలా సమస్యలు ఉంటాయి బయటికి చెప్పమో, సంఘం తర్వాత రకరకాల సమస్యలు, రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఆ విషయాలు అన్యజనులతో ఎప్పుడూ కూడా షేర్ చేయకూడదు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా అవుతుంది, అదే పెద్ద సమస్య. సో వీ యాజ్ ఎ ఫ్యామిలీ we have to discuss together and we have to solve the problems. ఓకే, 6వది 5 విషయాలు చెప్పాను. ఓకే, 6వది పై అధికారులకు లోబడుట. మరలా చెప్పండి. 1 మార్పు నొందిన జీవితం, 2వది క్రైస్తవ విలువలు, 3వది క్రైస్తవ కుటుంబం, వెరీ గుడ్. 4వది క్రైస్తవ సంఘములు ఉండాలి సంబంధాలు, 5వది సంఘమునకు వెలుపటి వారితో ఉండాల్సిన సంబంధాలు, 6వది ఒబీడియన్స్ టు ద అథారిటీస్ అంటాం. అనగా ఇవన్నీ అపోస్తల బాధలు ఉన్నాయండి, గమనించాలి. సంఘము ప్రారంభమైన మొదటి 300 సంవత్సరాలు అద్భుతంగా సంఘాలు పాటించాయి, అందుకే ఆ సంఘాలు ఎంతో బలంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ తర్వాత అనేక రకరకాల తప్పుడు బోధలు క్రైస్తవులకు వచ్చేసి ఈ బోధ పోయింది. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఈ బోధ మరలా సంఘాలను తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో ఒబీడియన్స్ టు ద అథారిటీస్, పై అధికారులకు లోబడి ఉండడము. చాలామంది అంటారు మేము ఎందుకు లోబడాలండి అని అంటే, ఇందాక చెప్ప కుటుంబములో ఒక క్రమం అన్నది, ఒక హైరార్కీ. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, క్రీస్తు, తల్లిదండ్రులు, పిల్లలు. ఓకే, అలాగే తండ్రి అయిన దేవుడు, క్రీస్తు, భర్త, భార్య. ఇది దేవుడు నియమించిన ఒక క్రమ, ఆర్డర్ అంతే. అలాగే ప్రభుత్వములో, అలాగే సంఘములో కూడా దేవుడు నాయకులను నియమించాడు. ఆ నాయకులకు మనము తప్పనిసరిగా విధేయులై ఉండాలి. ఇది దేవుని వాక్యము. నేను ఎందుకంటే వాళ్ళ మాట అనకూడదు, ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా. ఎందుకంటే ప్రభుత్వమును నియమించింది ఎవరు? దేవుడే. దేవుడు సెలవు లేకుండా ఏ ప్రభుత్వము నియమించబడదు. అంచేత ప్రభుత్వ అధికారులకు కూడా మనము లోబడాలి. ఆ మాట నా సొంత మాటలు కాదు, బైబిల్లో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. మనుషులు నియమించు ప్రతి కట్టడకును, చూడండి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. అమ్మా, ప్రభువు నిమిత్తం. చూడండి, ఎవరి నిమిత్తము? అదే సంగతి, ప్రభువు నిమిత్తం. మరలా మన పై అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, మన పై అధికారులు ఉన్నారు కదా, వారిని దేవుడు నాయకులుగా నియమించాడు, వారిని పాలకులుగా దేవుడు పెట్టాడు. అంచేత వారికి లోబడి ఉండాల్సిందే.
ఎందుకంటే ఎవరి నిమిత్తం అండి చెప్పండి? ప్రభువు నిమిత్తం. అంటే వారు అనకూడదు ప్రభువుని మీరు యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవులు అయి ఉండి మీకేం అంత డిసొబీడియంట్గా అన్నారు అనుకోండి, ఎవరికి అవమానమో చెప్పండి? అర్థమైతే దేవునికి అవమానం. అంచేత చదవమ్మా. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండు. చూడండి, నాయకులు పంపబడిన వారు లేదా ఏర్పాటు చేయబడిన వారు లేదా నియమించబడిన వారు, వారు ఏం చేస్తారు? నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేస్తారు, సన్మార్గులకు మెప్పు కలుగుటకు వారిని దేవుడే నాయకులుగా నియమించారు. దాని స్తోత్రం కలుగును గాక. మీకు ఒకవేళ బాగా గమనించినట్లయితే చూడండి, ప్రభుత్వ సంబంధమైన అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఎందుకు? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్. సమాజంలో మనుషులు చక్కగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరముగా క్షేమముగా భద్రంగా ఉండుట కొరకు ప్రభుత్వ అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. జాగ్రత్తగా వింటున్నారు అందరూ? ఇది అపోస్తల బోధ అండి. ఇది ఆనాడు సంఘములలో తరచుగా బోధించేవారు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మయూర్ జంక్షన్లో సిగ్నల్స్ ఉన్నాయి కదా. రెడ్ సిగ్నల్ వేస్తే ఏమవ్వాలి? ఆగాలి. ఓకే, గ్రీన్ సిగ్నల్ వస్తే ఏమవ్వాలి? వెళ్ళాలాగాల. నేను క్రిస్టియన్ అండి, నాకు దేవుడే, నాకు ప్రభువే అధికారి, ఈ రూల్సే నేనే పాటించను అని వెళ్ళిపోయావు అనుకో, మరలా బండి మీద ఏసు రక్తమే జయం. ఆ బండి మీద కారు మీద ఏంటి? ఏసు రక్తమే జయం. నువ్వు ఏసు రక్తం జయం రాసినా, ఇంకే ప్రైజ్ ది లార్డ్ అని రాసినా రూల్ పాటించాల్సిందే. అవునా కాదా? అవునా? ఒకవేళ అలా పాటించకపోతే ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన సో వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు, లేకపోతే ఫైన్ వేస్తారు. అర్థమవుతుందా? ఇదేంటి? ప్రభుత్వ నియమ నిబంధన పాటించాలంతే దేవుని పిల్లలు. మన పౌరసత్వం రెండండి. ఒకటి పరలోక పౌరసత్వం, రెండవది మన ప్రభుత్వంలో మనం ఉన్నాం కనుక ఈ పౌరసత్వం కూడా మనం ఉన్నది. ఒకవైపు పరలోకం మీద గురి పెట్టాం, రెండవది ఈ లోకంలో పాటించే నియమ నిబంధనలు ఉన్నాయి. మీకు జ్ఞాపకం చేయమంటారా? ఒకరోజు పేతురు యేసుప్రభుని ఇంట్లోకి వచ్చి గాబరాగా వచ్చి ఏమన్నాడు? అయ్యా, పన్ను వసూలు చేసేవారు వచ్చారు, వాళ్ళు పన్ను అడుగుతున్నారు అని అండి. వెంటనే యేసుప్రభు, పన్ను కట్టవసరం లేదయ్యా, నేను దేవుని కుమారుడిని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ఇదిగో దానికి నేను ఆల్రెడీ ప్రొవిజన్ ఏర్పాటు చేశాను, నువ్వు సముద్రానికి వెళ్ళు, సముద్రములో గేలం వెయ్యు, మొట్టమొదటిగా వచ్చిన చేప పట్టుకొని అందులో ఆ చేపలో ఆల్రెడీ షెకెలు అనే నాణ్యం నేను పెట్టాను, ఆ షెకెలు తీసుకెళ్ళి నీకు ఒక అరషెకెలు నాకు ఒక అరషెకెలు పన్ను కట్టేమన్నాడు. దీని స్తోత్రం కలుగునగా. అలాగే ఇదే ప్రభు అన్నాడు, దేవునిది దేవునికి చెల్లించండి, కైసరుది అనగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది ప్రభుత్వానికి ఇది సాక్ష్యం అండి. అలాగే లైసెన్స్ ఉండడం అది రూల్, అది నియమం. అలాగే రెడ్ సిగ్నల్ నియమం. ఇవన్నీ కూడా నియమ నిబంధనలు. ఇవన్నీ జస్ట్ సింపుల్గా చెప్తున్నా. ఇంకేవైనా కూడా ఆర్ రిజిస్ట్రేషన్స్ ఆర్ సంథింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ నియమ. అందుకంటాడు ప్రభుత్వ అధికారులకు మీరు లోబడి ఉండండి. ఇది కూడా ఏంటి అర్థమైతే చెప్పండి? ఇది కూడా క్రైస్తవ సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని పిల్లలై ఉండి అలా చేశారు ఏంటంటే అని మనలను ఎవరు పరపక్షమందుండువాడు మన మీద నింద మోపకుండున్నట్లు మనము మంచిగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక వెళ్దాము. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. 13వ అధ్యాయం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి. దేవుడే వారికి అధికారం ఇచ్చాడు. మన పై అధికారులు, మన పై నాయకులు, వారికి దేవుడు ఇచ్చాడు కనుక వారికి మనం లోబడాల్సిందే. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవాడు తన మీదకి తామే శిక్ష తెచ్చుకుంటున్నాడు.
ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఓరకయే ఖడ్గము ధరింపరు. వారు కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. గమనించండి, ప్రభుత్వ అధికారులు కూడా ఎవరంట? దేవుని పరిచారకులు, అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. అనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సొంకమో వారికి సొంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చండి. దీని స్తోత్రం కలుగును గాక. అధికారులను సన్మానించాలి, అధికారులను గౌరవించాలి, మన పై నాయకులకు మనము లోబడాలి. వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్. వారు ఏ పార్టీ అయినా కానీ గమనించాలి, వారు నాయకత్వంలో ఉన్నప్పుడు వారిని తప్పనిసరిగా మనం ఏం చేయాలి? గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, వారిని సన్మానించాలి. ఇది కూడా చెప్పండి మంచి క్రైస్తవ సాక్ష్యం. సో అధికారులకు లోబడ్డం, నియమ నిబంధనలు పాటించడం ఒక మంచి క్రైస్తవునిగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవడం. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే సంఘములో కూడా దేవుడు పై నాయకులను పెట్టాడు. సంఘములో కూడా హెబ్రీ పత్రిక 13:17 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు. చూడండి, ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? సంఘములో ఉన్న వారి గురించి రాస్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చూడండి, ఎలాగైతే ప్రభుత్వ అధికారులు ప్రజల యొక్క సంక్షేమము గురించి, వారిని కాపాడుతూ భద్రత గురించి ఆలోచిస్తున్నారో, మీ పైన నాయకులుగా ఉన్నవారు అనగా సంఘ కాపరి, సంఘములో ఉన్న నాయకులు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేయకుండానట్లు చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. చూడండి, పైన నాయకులు లేదా సంఘ కాపరి దైవజనుడు దుఃఖముతో దేవుని సేవ చేయకూడదు. ఒకవేళ అలాగూ చేస్తే ఎవరికైతే ఆ సేవకుడు సేవ చేస్తున్నాడో వారికి నిష్ప్రయోజనము. అర్థమవుతుందా? కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, బయట అందరికీ లోబడతారు, అందరికీ ఒబీడియంట్ చూపుతారు. కానీ సంఘం వచ్చేటప్పుడు పాస్ట్ గారు మాకు అలా చెప్పడం, నువ్వెవరైనా కానీ, నువ్వెంత పెద్ద అఫీషియల్ హూ ఎవర్ యు ఆర్, వెన్ యూ కమ్ ఇన్ టు ద చర్చ్, ఆ సంఘానికి దేవుడు ఒక నాయకుని నియమించాడు. దాని స్తోత్రం కలుగునుగా. కొన్ని సంఘాలు ఇదే సమస్య, బయట అధికారం సంఘాల్లో చూపిస్తారు సేవకుల మీద. మేమెవరో తెలుసా, నువ్వెవరో తెలుసు, బాగా తెలుసు, కానీ వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. దీని స్తోత్రం కలుగునుగాక. దేవుని చేత నియమించబడిన నాయకులు అంటాడు, వారికి లోబడి ఉండండి, వారు లోబడి ఉండండి. వారు లెక్క చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు మీ ఆత్మలను మీరు ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా వాక్యమును బోధిస్తున్నారు, కేర్ తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు, మీకు యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీ ఆత్మలను కాచే పని దేవుడు సేవకులకు, నాయకులకు. ఇందాక మనం రోమిలకు రాసిన పత్రిక చదివాం కదా, వారు దేవుని సేవకులు. దేవుని సేవకులు చిన్నచూపు చూడొద్దండి. దేవుడు చాలా శిక్షిస్తాడు తెలుసా మీకు. దేవుని సేవకులు చిన్నచూపు చూడొద్దు. కొంతమంది ఎలాగ ఉంటారంటే, దేవుని సేవకులు మేము రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతారు. లేదా దేవుని సేవకులు లేకపోతే వారు ఏ పని లేక ఈ పని చేసుకుంటున్నారు, కానుకలు ఇస్తే చాలు మా మాట వినేస్తారు అనుకుంటారు. కాదండి, డోంట్ లుక్ దెమ్. వారిని చీప్గా చూడొద్దు. దేవుని సేవకులు దేవుని ప్రతినిధులు. బిల్లీ గ్రహం అనే దైవజనుడు గొప్ప సువార్త ప్రకటించాడు, అనేక వేల కొలది ఆత్మలు సంపాదించారు. అమెరికాలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ దైవజనుడికి, బిల్లీ గ్రహం. ఎంతమంది ఉన్నారు ఆయన పేరు? గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడికి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక అమెరికాలో కొంతమంది నాయకులు వచ్చి అన్నారు, అయ్యా మా అమెరికాకు ప్రెసిడెంట్గా మీరు ఉండండి, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నది, మీరు కానీ మా దేశానికి ప్రెసిడెంట్ అయితే మా దేశం చాలా బాగుంటుందంటే
ఈ బిల్లీ గ్రహం అనే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత నుండి ఒక్క మెట్టు కూడా నేను దిగిరాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఏంటి ఆ గొప్ప మెట్టు, గొప్ప ఆధిక్యత? దేవుని సేవ. అంటే ఈవెన్ అది అమెరికా అధ్యక్షుని కంటే గొప్ప పని అండి. సేవకులు తక్కువగా చూడొద్దు. సేవకులు మీ అంత ధనవంతులు కాకపోవచ్చు, సేవకులు మీ అంత బలవంతులు కాకపోవచ్చు, సేవకులు మీకు వచ్చినంత జీతం సేవకులకు రాకపోవచ్చు, మీకు ఉన్నట్టు సేవకులు లేకపోవచ్చు, బట్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. అందుకన్నాడు సేవకుల విషయంలో మాట్లాడడం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. దేవుడు ప్రతిదీ కూడా ఏం చేస్తాడు? ఆయన నోట్ చేస్తాడు, ప్రతిదీ నోట్ చేస్తాడు. అంటే మలకి గ్రంథులు ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుట దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. నెవర్ ఎవర్ వర్క్ అగైన్స్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడికి వ్యతిరేకంగా పని చేయకూడదు, వ్యతిరేకంగా పనిచేసే వారితో సాంగత్యం కూడా చేయకూడదు. కొంతమందికి ఏటో పాడు అలవాటు. దేవుని సేవకుని ఎవరో దుఃఖపెడతారో అటువంటి వాళ్ళందరూ చేరదీస్తూ ఉంటారు. యు ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు అదంతా చూస్తాడండి. సంఘం అంటాడు, వారు లెక్క అప్పచెప్పవాలి, మీ ఆత్మలు కాల్చున్నారు. ఎందుకంటే సేవకులు ఇంత కష్టపడి వాక్యం చెప్పడమో, ఉదయాన్నే లేచి వాక్యం చెప్పడమో, లేకపోతే ఎప్పుడు పడితే వాక్యం చెప్పడమో, ఇదంతా సేవకులు ప్రయాసపడుతున్నారు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పైన ఉన్న వారు లెక్క అప్పచెప్పవలసిన వారే వారి వలె వారి ఆత్మలను కాయిచున్నారు. కనుక వారు దుఃఖముతో ఆ పని చేయకుండానట్లు, ఆ పని చేసిన యెడల మీకు ఆ నిష్ప్రయోజనము. దుఃఖముతో కానీ వారు పని చేస్తే మీకు నీ నిష్ప్రయోజనము. ప్రవర్తన, నీ మాట తీరు, సేవకులతో మాట్లాడే విధానం, సేవకులతో ప్రవర్తించే విధానం ఒకరి సేవకునికి దుఃఖము కలిగిస్తే అది మీకు నిష్ప్రయోజనము. గనుక గమనించండి, మీరు నాకు దుఃఖం కలిగించి, సేవకుడు మళ్ళీ ఎవరో నేర్చుకోండి, ఎవరైనా కానీ, ఒకవేళ సేవకునిగా నాకు మీరు దుఃఖము కలిగించి ఒకవేళ నన్ను ప్రార్థన సహాయం కోరితే ఆ ప్రార్థన మీకు నిష్ప్రయోజనము. డోంట్ మ్యానిపులేట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని ఏదో ఏమంటామో మ్యానిపులేట్ చేయడం ప్రయత్నించకండి. గాడ్ లుక్స్ ఎట్ ఎవ్రీథింగ్. దేవుడు అంతా చూస్తాడండి. సేవకులు తక్కువగా చూడొద్దు. దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. అపోస్తలుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేని కాయడానికి? సంఘానికి, ప్రజలను కాయడానికి ప్రభుత్వాన్ని దేవుడు ఎలాగ ఏర్పరిచాడో సంఘమును కాయుటకు దేవుడు వారిని మిమ్మును అధ్యక్షులనుగా నియమించాడు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు నియమించారండి? దేవుడు నియమించాడు సంఘం మీద. మీరు కోరుకుంటే సేవకులు రాలేదు. కొన్ని సంఘాల్లో వారు నియమించుకుంటారు. పాస్టర్ గారు గద్దిస్తే తీసేస్తారు అంతే. పాస్టర్ గారు గద్దించారు అనుకోండి, అలా ఉండకూడదని ఆయన గూస్టింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఓకే, సో అంటాడు దేవుడు నియమించాడు. అంచేత వారికి ఏమవ్వాలి? లోబడి విధేయత చూపించాలి. వెన్ యు ఆర్ ఇన్ ద చర్చ్, వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్, ఆ సంఘానికి వ్యతిరేకముగా నువ్వు సేవకులకు లోబడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:12-13 వచనాలండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:12-13 వచనాలు. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు, చూడండి, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి. ఎక్కడండి? సో ప్రభుత్వంలో పైవారు ఉన్నారు. వీరెవరు? ప్రభువునందు పైవారు, అనగా దేవునిలో, అనగా సంఘములో పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో. ఎలాగండి? ప్రేమతో. కొంతమంది ఉంటారు ఎక్కడ లేని కోపం పాస్టర్ గారి మీదే. ఎవరికైనా ఏ బాధ వచ్చినా, జ్వరం వచ్చినా మళ్ళీ పాస్టర్ గారే. జ్వరం వచ్చి నేను ఎన్నట్టు చేశానండి బాబు కదా. అది ఏమొచ్చినా కానీ, ఒకటి ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం. 2 పాస్టర్ గారు. ఎందుకంటే తేరగా దొరుకుతారు. ఎవరు? పాస్టర్ గారు కదా. ఏమనరు అలాగ ఉంటారు కాబట్టి నేనే అనకపోవచ్చు. చెప్పండి అన్నాడు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. చూడండి, పౌలు అన్నాడు, మేము బతుకుని వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ఉన్నట్లు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వారిని అంటాడు, బాగుగా పాలన చేయు
పెద్దలను, విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వారిని వారు మిక్కిలి ఘనముగా ఎంచాలి. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 17-18 వచనాలు అక్కడ అన్నాడు, ఓకే, బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలట, మనను సేవకుడు బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. చాలామంది సంఘాలు మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు సేవకుడు చెప్పిన దానికి అవ్వదన్నమాట. బాబు ఇద్దరు ఉండకూడదు అన్నాడు, అది కోపం. మళ్ళా లేదా అక్కడికి వెళ్ళకూడదంటే కోపం, లేకపోతే ఇది చేయకూడదంటే కోపం. సేవకుడు పద్ధతి మార్చుకోవాలి, సేవకుడి మీద కోపం కాదు. అర్థమవుతుందా అంటాడు, బుద్ధి చెప్పేవారు మీరు ఏం చేయాలి. ఇంకా కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు నిజంగా వాక్యం ద్వారా మేము బలపరచబడి నా చెయ్యి ఊపెత్తుంటారు, చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా లోపాన్ని మీరు సవరించినందుకు. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. మనం నేర్చుకోవాలండి. సేవకులు మన మేలు కొరకు చెప్తున్నారు అనుకోవాలి. గమనించాలి, సేవకులు ప్రయాసపడతా ఉన్నారు, ప్రేమ చూపుతూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. వాని అంటాడు మిక్కిలి ఘనముగా ఎంచాలి. చదవమా. బాగుగా పాలన చేయు పెద్దలను, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:17-18 వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నదే. మరియు చాలమ్మా అంటాడు, వారు రెట్టింపు సన్మానమునకు. సన్మానం అంటే ఒక సాల్వా కప్పి ఒక బొకే ఇచ్చి మీరందరూ చేశారు, వెరీ థ్యాంక్ఫుల్. కానీ అది మాత్రమే కాదు, ఏమన్నాడు, వారికి లోబడి ఉండండి అని చెప్తే అంటాడు. నూర్చెడు ఎద్దు మూతికి అంటే అర్థం ఏంటి? దేవుని సేవకులు దేవుని పని చేస్తున్నారు. కొరింథీ పత్రికలో అంటాడు, సువార్త చేయవాడు సువార్త వలన జీవనము పొందుతున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు. నూర్చెడు ఎద్దు మూతికి చెక్కము వేయవద్దు. ఆలయ కృత్యములు చేయువాడు ఆలయము వలన జీవనము పొందుతున్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. అందరికీ రకరకాల జాబ్స్ ఉండొచ్చు, కానీ సేవకుడు ఆలయములో సంఘములో పని అదే వారి పని. అంచేది వారు కష్టపడుతున్నప్పుడు అడ్డులు పెట్టద్దు. అంటే నూర్చెడు ఎద్దు మూతికి చెక్క వేయద్దు కదా, చెక్క వేయద్దు అని వారు పని చేస్తున్నారు. వారు పనివాడు జీతానికి పాత్రుడు. ఇంకో మాట అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట కుదరదా? మీకు అర్థమవుతుందా? సో ఆత్మ సంబంధమైన కార్యాలు సేవకులు చేస్తున్నారు. వారి యొక్క ఏమంటాము జీతము, పోషణ, ఎవ్రీథింగ్ ఎక్కడండి? సంఘము ద్వారా. దీని స్తోత్రం కలుగును గాక. అంచేత సేవకుడు ఒకవేళ ఎదుగుతూ ఉంటే, వృద్ధి చెందుతూ ఉంటే అసూయ పడకూడదు. వారి కష్టం చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం వారు పడిన కష్టం, వారు పడిన ప్రయాస, ఇదేది కొంతమందికి అనవసరం. కొంతమంది ఎలా ఉంటాడు, సేవకుడు మంచిగా ఉండడం కూడా కోరుకోరు. అంటాడు పనివాడు జీతానికి పాత్రుడు. వారు కష్టపడి దేవుని సేవ చేస్తున్నారు, దేవుడే వారికి ఏం చేస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు. వారికి అడ్డుకట్టలు వేయకండి కదా. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరందరూ మంచోళ్ళేమ్మా, కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా దశమ భాగం ఇస్తున్నారనుకోండి, ఎందుకు పాస్టర్ గారికి బోర్డులో ఉంది, నువ్వు చూసావేటి? వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. దేవుడు సేవకులకి ఇస్తున్నాడు. సేవకుల జీవనము కొరకు అది ఇచ్చారు. వారు సేవకుల జీవనం కొరకు ఉపయోగిస్తారు, పరిచర్య కొరకు ఉపయోగిస్తారు, బేదల కొరకు ఉపయోగిస్తారు, ట్రైనింగ్స్ కొరకు ఉపయోగిస్తారు, సేవ కొరకు ఉపయోగిస్తారు. మీకు అర్థమవుతుందా? అంటాడు పనివాడు జీతానికి పాత్రుడు. ఇంకో మాట చెప్పమంటారా? సేవకుల క్షేమమే మీ క్షేమం. కొంతమంది ఎలా ఉంటారంటే, సేవకులు భోంచేయకూడదు, ఆకలితో కృషించిపోవాలి, బక్కగా అయిపోవాలి. వాళ్ళ దగ్గర పైసలు ఉండకూడదు, బండి ఉండకూడదు. ఆ మధ్యలో అంటున్నారు, పాస్టర్ గారు బండి ఉంది ఏంటండి, పాస్టర్ గారు బండి ఉంది ఏంటి? నువ్వు బండి మీద వెళ్తున్నావు, పాస్టర్ గారు బండి మీద వెళ్ళకూడదా? నువ్వే 2-3 కార్లు ఉన్నాయి, పాస్టర్ గారు కారు మీద వెళ్ళకూడదా? చీప్ మైండ్. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు మాకంటే గొప్ప వాళ్ళు అవ్వకూడదు. సౌత్ కొరియా వాళ్ళు ఎలా ఉంటారంటే, మా పాస్టర్ గారు ఎప్పుడు మాకంటే
ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందుకే దేవుడు సౌత్ కొరియాలో అందరూ దీవించండి, దేవుని స్తోత్రం కలుగునంగా. చీప్ మైండ్ వద్దు సేవకుల పట్ల. లేకపోతే మేము ఏమంటాం, కానుకలు ఇస్తేనే వారు గొప్పలు అయిపోతాం. మీరు ఇవ్వకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమి లేనప్పుడు దేవుడు పోషించలేదా? ఏమి లేనప్పుడు దేవుడు పోషించలేదా? చీప్ మైండ్ వద్దండి సేవకుల పట్ల. హ్యావ్ ఎ హై రిగార్డ్ ఆన్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు మంచిని కోరుకోండి, మేలు కోరండి. మంచిగా ఉంటే మీకు మంచిది. చాలా అద్భుతమైన విషయం అంటాడు, ఆలయకృతము చేయవాడు ఆలయము వలన జీవనము. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠములో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుడు నియమించిన కట్టడలను మనం తప్పనిసరిగా పాటించాలి. దేవుని సేవకుల విషయంలో అనాలోచనగా అక్రమముగా మాట్లాడొద్దు, ఉండొద్దండి. దేవుని సేవకులు దేవుని ప్రతిని కష్టపడి ప్రయాసపడి దేవుని సేవ చేసుకుంటున్నారు. 7వదిగా ఈరోజు మన క్రైస్తవేత్తల సంబంధం. 2వదిగా ఒబీడియన్స్ టు ద అథారిటీస్, అనగా నాయకులకు లోబడి. చివరికి 7వది మెలకువ బాధ్యత కలిగిన జీవితం. మరొకలా చెప్పాలంటే సోబర్, వాచ్ఫుల్, రెస్పాన్సిబుల్ లివింగ్. సో దేవుని పిల్లలు మెలకువగా ఉండాలి. మెలకువ అంటే నిద్రపోకూడదని దాని అర్థం కాదు. దే మస్ట్ బి అలర్ట్, దే మస్ట్ బి యాక్టివ్. మరొకలా చెప్పాలి, దేవుని పిల్లలు నిద్రమత్తులై ఉండకూడదు. అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి దేవుని పిల్లలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మాట చూస్తాము. నిబ్బరమైన బుద్ధి, సౌండ్ మైండ్, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అపవాది ఎవరిని మింగుదనని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటాడు, మీ విరోధి అపవాది, మీ విరోధి అని సాతాను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుతూ. అంచేత మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు అపవాదిని సాతాను మెరుపులాగా పడతాడంట. అంతా బాగుంది, అంతా నిశ్శబ్దంగా ఉంది, అంతా కూల్గా ఉంది, మా కుటుంబం అంతా బాగుంది, మేము మంచిగా ఉన్నామన్న టైంలో చూడండి, సడన్గా ఉరుము ఎలాగొస్తుందో, మెరుపు ఎలాగొస్తుందో మన ఇంటి మీదకి, మన మీదకి సాతాను మెరుపులాగా దాడి చేస్తాడు. అప్పుడు ఎలా ఉండాలి? మనము మెలకువగా ఉండాలి. చూడండి, మొన్న తుఫాన్ రావడానికి ముందు ప్రభుత్వాలు అందరిని ఏం చేశారు? అలర్ట్ చేశారు. తుఫాను ఎప్పుడైనా వస్తుంది, మీరు ఎలాగ ఉండండి? జాగ్రత్తగా ఉండండి. 2 విషయాలు ఉన్నాయి. 1, ప్రభువు రాకడ, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మీరు బుద్ధి లేని కన్యకల్లాగా ఉండొద్దు. ఎప్పుడు కూడా అలర్ట్గా సిద్ధపడి జాగ్రత్తగా ఉండండి. 2వది, సాతాను మీ మీద దాడి చేస్తాడు కనుక మీరు అలర్ట్గా ఉండాలి, మీరు మెలకువగా ఉండాలి, వాచ్ఫుల్గా ఉండాలి అని ఆ అపోస్తుల బోధలో 7వ అంశంగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మెలకువగా ఉండాలి. 2వది, బాధ్యతాయుతముగా ఉండాలి. దేవుని పిల్లలు బాధ్యతగా ఉండాలి. మీ కుటుంబంలో ఒక భర్తగా, భార్యగా లేదా పిల్లలుగానే ఉంటే నీకు బాధ్యత ఉన్నది. తండ్రిగా కుటుంబాన్ని చూసే బాధ్యత, పోషించే బాధ్యత. తల్లిగా పిల్లలకు, భర్తకు కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత. పిల్లలుగా తల్లిదండ్రులకు సహకారులుగా ఉండే బాధ్యత. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్. we must be the responsible citizens. మనం ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఒక అద్భుతమైన లక్షణం, బాధ్యత. దాని గురించి తర్వాత మాట్లాడతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-18 చూస్తే, చూడండి, అపవాది అయిన సాతానుని జయించమని, ఎదిరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘమునకు హెచ్చరిస్తూ ఉన్నారు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచుండేవాడు ఎలా ఉండాలి? చూడండి, పోరాడేవాడు ఎలా ఉండాలి? 1, బలంగా ఉండాలి. 2, మెలకువగా ఉండాలి. పోరాడడానికి నిద్రపోతున్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు ఏసీ కింద కూర్చొని నిద్రపోతున్నట్టు అని మీరు కాదండి కొంతమంది. అంటే మనం పోరాడున్నది శరీరాలతో కాదు,
దురాత్మల సమూహముతో పోరాడదాం. మీకు తెలుసా, మన చుట్టుపక్కల ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ కదా, మనము ఒక యుద్ధం చేస్తున్నాం. ఆ పోరాటం చేసేవాడు ఎప్పుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేవుని పేరు అలర్ట్గా ఉండాలండి. కొంతమంది అన్ని బద్ధకంగానే చేస్తారు. దేవుని పేరు బద్ధకంగా ఉండకూడదు. అది లేవడం బద్ధకం, మాట్లాడడం బద్ధకమే. నెమ్మదిగా ఏమంటాం ఇంగ్లీష్ వర్డ్స్లో స్పేస్ ఇస్తారు కదా, మరి ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తుంటారు. మాట్లాడడం బద్ధకమే, లేవడం బద్ధకమే కదా, పనులు చేయడం బద్ధకమే. 6 గంటలో వంట అయిపోవాలని 2 గంటలు చేస్తారు. తోమి మీరు నవ్వుతున్నారంటే ఎక్కడో అటువంటి వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. బద్ధకంగా పనిచే దేవుని పిల్లలు అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఓకే, అనారోగ్యం అయితే వేరే అనారోగ్యం ఎక్కడికైనా వెళ్ళిపోమంటారు అనకండి. మళ్ళీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. ఆత్మీయ చురుకుతనం ఉండాలి. సోమరి చూడండి, వేటగాడు వచ్చాడు అనుకోండి. వేటగాడు వచ్చినప్పుడు ఏ పక్షులు తప్పించుకుంటాయి? చురుకుగా యాక్టివ్గా ఉన్న పక్షులు టక్కుమని తప్పి. కొంతమంది ఆ పక్షులు బద్ధకంగా తళ్ళరా అని ఆడు వచ్చినప్పుడు చూసుకుందా అనేటప్పుడు ఆడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తీసుకుని వెళ్ళిపోతాడు, చంపుకుని తినేస్తాడు. సాతాను కూడా అంతే. ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్, ఎవరిని మింగుదునని గర్జించు సింహము వల్లే వెదకుచు తిరుగుతున్నాడు. పని అదే. ఆ సాతాను బహుగా శోధించేస్తున్నాడని వింత కబుర్లు చెప్పొద్దు. ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, అంతే కదా. సాతాను పని శోధకుడు, ఆడు శోధించి వాడి పని చేసుకుంటున్నాడు. సాతాను బాగా మరి ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, అంతే. దాని పెద్ద విశేషంగా సాగదీసి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. ఆడు శోధిస్తాడు. నీవు ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, వాక్యంలో ఉండాలి, సంఘములో ఉండాలి. అపవాది తంత్రం మీరు ఎరుగిన వారు కాదు అంటాడు. అపవాదంతో ఎదిరించుటకు శక్తిమంతులో దేవుడి సర్వాంకం ధరించుకోండి. అనగా మన పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మన పోరాడుచున్న. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వాడే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరులు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రానమును, దేవుని వాక్యమనే ఖడ్గమును ధరించుకుని, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. అర్థమవుతుంది ఎలాగండి? మెలకువగా అనగా ఆత్మీయంగా మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏ వైపు నుంచి సాతాను పని చేస్తాడో తెలియదు, ఎవరి వల్ల సాతాను పని చేస్తాడో తెలియదు. చక్కగా, నెమ్మదిగా, ఆత్మీయముగా, ఆశీర్వాదకరముగా, క్షేమముగా, సంతోషముగా, సమాధానంగా ఉన్న కుటుంబం మీదకు కూడా అపవాది అనే సాతాను దాడి చేయొచ్చు. ఎందుకు? వాడి పని ఏంటి? శోధించడం. నేను చాలా మార్లు చెప్పాను, కొన్నిసార్లు పెద్ద సంఘమును ఏమీ చేయలేక, కుటుంబమే సంఘము కనుక సాతాను పని ఈజీ చేయడం కోసం దేని మీద పనిచేస్తున్నాడు? ఈరోజు కుటుంబాల మీద పనిచేస్తున్నాడు. ఎందుకంటే కుటుంబాల పని మీద పనిచేస్తే ఆటోమేటిక్గా సంఘానికి వ్యతిరేకంగా వాడు పని చేయొచ్చు అన్నది పన్నాగం. బీ అలర్ట్, బీ యాక్టివ్, బీ సోబర్, బీ వాచ్ఫుల్. చురుకుగా ఉండాలి, మెలకువగా ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఇంకంటాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి. రెస్పాన్సిబుల్. ఇక్కడ ఒక మాట గమనిస్తూ, ఏ వ్యక్తి కూడా, ఎవరో కూడా సోమరిగా ఉండకూడదు. దేవుని పిల్లలు సోమరులుగా ఉండకూడదండి. పని చేయగలిగిన వారు పని చేయాలి, అంతే. పని చేయకుండా భోజనం చేయకూడదని చెప్తాను. పని చేయడం అంటే కేవలం పురుషులు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. స్త్రీలు ఇంటి దగ్గర చేసే పని కూడా చెప్పండి. స్త్రీలు ఇంటి దగ్గర చేసే పని కూడా పనే, అది కూడా పనే. కొంతమంది పురుషులు ఎలాగ ఉంటారంటే, నేను బయట ఎంత కష్టపడినా తెలుసా, ఉదయం వెళ్ళిపోతాను, రాత్రి వస్తున్నాను, అంత కష్టపడుతున్నాను. భార్యలు ఎదిరించకూడదు, కానీ భార్యలు ఒకరు ఎదిరించే లక్షణం ఉంటే ఏమంటారు చెప్పండి?
నేనెంత కష్టపడుతున్నా తెలుసా అని అంటారు. అంటే మీరు అనలేండి మంచోళ్ళు, వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. ఉదయం లేస్తున్నారు. మీ అందరికంటే పురుషులకు చెప్తున్నా, పురుషులందరికంటే ముందు ఉదయాన్ని లేచేది స్త్రీలు. మరి టీ చేసి మళ్ళీ నీ లేపితే కానీ లేగవు. టీ చేసి మళ్ళీ బెడ్ కాఫీ. ఆ బెడ్ కాఫీ కాలు దగ్గర ఉందో మొహం దగ్గర ఉందో కూడా తెలియదు. బెడ్ కాఫీ ఇస్తే అప్పుడు బద్ధకంగా లేచి మళ్ళీ చల్లారిపోతే అదే బాధ. ఎంత హింసలు పెట్టేస్తారండి కదండి. మీరందరూ మంచోళ్ళు అమ్మ. మామూలుగా మళ్ళా పడే చల్లారిపోయింది వేడిసేయి మామిడి, అలా మళ్ళా వెళ్ళి వేడి చేసి తీసి మళ్ళీ అందులో 5 నిమిషాలు టోకుర్లు తీసేసి పడుకోవాలి. అని మీకు నవ్వడానికి చెప్పట్లేదు, సాధారణ కుటుంబాల్లో జరిగేవి. ఎంత పని చేస్తున్నారండి మీరు. అందులో చప్పట్లు కొట్టండి ఆడవాళ్ళందరికీ. వెరీ గుడ్ దేనికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలి. వీళ్ళు పని చేస్తున్నారు, దే ఆర్ వర్కింగ్. అందరికంటే ముందు లేస్తారు, అందరూ నిద్రపోయిన తర్వాతే నిద్రపోతారు. అవునా కాదా? అంతేనమ్మా. అలా చేసిన వాళ్ళు చెప్పండి, చేయకపోతే ఏం చేయాలి. మీరు కొంతమంది ఎలా చూస్తున్నారు అంటే, పాస్టర్ గారు అలాంటివి మా ఇంట్లో జరగవండి, అంతా ఆయనే చూసుకుంటారండి అంటున్నారు. మా ఇంట్లో అలాంటివి జరగండి, అంతా ఆయనే చూసుకుంటారండి అంటే మరి నేనేం చేయలేదు. సామెత గ్రంథంలో రాయబడింది, ఒక భార్య, ఒక స్త్రీ చురుకుగా భర్తకి పిల్లలకి ఏం లోటు లేకుండా చూసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. యు మస్ట్ బి యాక్టివ్. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ముగింపులోకి వచ్చానండి. తెస్సలోనికీయులకు రాసిన దానికన్నా ముందు పేతురు రాసిన పత్రిక చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఏ ప్రభువు దినము, ఒక్క నిమిషం 3వ అధ్యాయం చదవండి అది. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. ఒక్క నిమిషం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాము. 4వ అధ్యాయం 12వ వచనము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో అంటాడు, మీకే సంగమునకు వెలుపాటి వారి ఎడల మర్యాదగా నడుచుకొని మీకేమీ కొదవ లేకుండానట్లు మేము నీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందునో మీ చేతులతో పనిచేయుట యందునో ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించును. ప్రతి ఒక్కరూ తమ సొంత చేతులతో పనిచేసి వారి కష్టార్జితమును అనుభవించాలి. దేర్ షుడెంట్ బి ఎనీ లేజీ క్రిస్టియన్. ప్రతి ఒక్కరూ పనులు చేయాలి, కష్టపడాలి. అందుకే 128 కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా తమ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. కొంతమంది అలాగ ఉంటారు, అంత దేవుడు చూసుకుంటాడని ఉదయం నుంచి రాత్రి మోకరం చూస్తే. అలా కాదు, దేవుడు అలా చెప్పలేదు. నువ్వు కష్టపడాలి, కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కష్టపడకుండా పని చేయకుండా భోజనం చేయకూడదు. 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. చదవండి. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఆజ్ఞాపూర్వకంగా అక్కడ అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం 10వ వచనం చూద్దాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని ఎడలవాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతాము కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల ఏ పని లేనోడు ఇది పని పెట్టుకుంటాడు. ఏం పని లేనోడు ఈ పని పెట్టుకుని పరుల జోలికి పోవడం. వాళ్ళకి ఏటవుతుంది, వీళ్ళకి ఏటవుతుంది, అక్కడ ఏటవుతుంది, ఇక్కడ ఏటవుతుంది, ఆ ఇంట్లో ఏమవుతుంది, ఈ ఇంట్లో ఏమవుతుంది, ఇదే పని అనమాట. పరుల జోలికి పోవచ్చు, పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకు అంటే ఏమిటి? పని చేయకపోవడం అంటే ఏంటట? అక్రమం. పని చేయాలండి. పని చేయడానికి తీవ్ర అనారోగ్యం అయితే చేయలేకపోతే తప్ప పని చేయాలంతే. పని చేసి సొంతముగా కష్టపడిన ఆహారం భుజించాలి. ఓకే. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్న మట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు.
సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఎలాగండి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చెడులు విసుగువద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకూడదు. అక్రమంగా నడుచుకునే వారితో అసలు సాంగత్యం కూడా చేయొద్దు అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటాడు, గమనించిన పిల్లరా, నో క్రిస్టియన్ షుడ్ బి లేజీ. ప్రతి ఒక్కరు పని చేయాలి. గతంలో ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు, రోగగ్రస్తుడైన క్రైస్తవుడిగా ఉండొచ్చు, బీద అయిన క్రైస్తవుడిగా ఉండొచ్చు, చదువు లేని క్రైస్తవులు ఉండొచ్చు, కానీ సోమరి క్రైస్తవులు ఉండకూడదు. హ్యావ్ టు వర్క్. అంతెందుకు, దేవుని పిల్లలే కాదు, అన్యజనులు కూడా వారు బాగా కష్టపడి పని చేస్తే అప్పుడు వారికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. అందుకంటాడు ప్రసంగి గ్రంథంలో, నీవు చేయదగిన పని శక్తి లోపం లేకుండా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్. ఒకవేళ పని చేయలేకపోతే, లేకపోతే అనారోగ్యమో, లేకపోతే అంగవైకల్యమో, లేకపోతే మరొకటి అయితే తప్ప తప్పనిసరిగా పని చేయాలి. అయితే బయట, లేకపోతే ఇంటి దగ్గర పిల్లలు పెద్దలు అందరూ ఏదో ఒక పనిలో ఉండాలి. ఇది గమనించాలి. అపోస్తలుల బోధలో ఉన్న 7వ అంశం. ఓకే, 7 అంశాలు చూద్దాం. 1, మార్పు నొందిన జీవితం. మీ కంటతో వచ్చాను. మార్పు నొందిన జీవితము, క్రైస్తవ విలువలు, క్రైస్తవ కుటుంబంలో సంబంధాలు, క్రైస్తవ సంఘములో ఉండాలి సంబంధాలు, క్రైస్తవేతలతో సంఘం వెలుపటి వారితో ఉండాలి సంబంధాలు, పై అధికారులకు లోబడి ఉండడం ప్రభుత్వంలో అలాగే సంఘములో, చివరిగా మెలకువ కలిగిన, బాధ్యత కలిగిన, జాగరూకత కలిగిన జీవితాన్ని జీవించాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. క్రైస్తవ జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవాలి. చెప్పి ముగించేస్తున్నాను. ఈ అపోస్తుల బోధ, ఈ డిడాకేను సంఘము స్థాపించబడిన 300 సంవత్సరాలు ఖచ్చితంగా పాటించారండి. అప్పటి కాలంలో ఏంటంటే, విశ్వాసులు కానీ ఈ అపోస్తుల బోధను పాటించకపోతే వారు ఏకంగా సంఘము నుండి వెలివేసేవారంట. అంటే ఎక్స్కమ్యూనికేట్ చేసేవారు అంటే. అంతగా విశ్వాసులు వీటిని పాటించారు. అందుకే ఆనాడు సంఘాలు చెప్పండి బలంగా ఉన్నాయి. దేవుని పిల్లల గురించి ఏం మాట్లాడుకునేవారు తెలుసా? సమాజంలో ఉన్నవారు, ఈ భూమిని తలక్రిందులు చేయువారు ఎక్కడ కూడా వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా సమాజాన్ని మనం ప్రభావితం చేయాలి. మనల్ని చూసి అనేక మంది ప్రభు యొద్దకు రావాలి, ప్రభువును నమ్ముకోవాలి, రక్షణ పొందాలి కదా, వారు దేవునిలోనికి రావాలి. అటువంటి క్రైస్తవ జీవితము మన జీవితం. ఈ 7 విషయాలు ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. 7 విషయాలు పరిశీలన చేసుకుందాం. నిజంగా వీటిలో నేనేం పాటిస్తున్నాను, ఏం పాటించలేకపోతున్నాను, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అపోస్తల బాధలో స్థిరపరచబడదాము. ప్రభు రాకడ కొరకు సిద్ధపడ అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా, నేను ఆది సంఘమునకు ఇవ్వబడిన బోధ, అపోస్తుల బోధను మరలా మీరు మాకు ఇచ్చారు, మాకు జ్ఞాపకం చేశారు. మేము ఆ రీతిగా ప్రభువా వాక్యానుసారంగా నడుచుకుంటకు సహాయం చేయండి. నేను వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. నేను మమ్మల్ని దర్శించారు నాయన. నీ వాక్య బోధలో నేను మేము ఎదుగుటకు సహాయం చేయండి. వాక్య బోధలో వృద్ధి చెందుటకు సహాయం చేయండి. నేను మేము లోకానికి సాక్షులుగా ఉండమన్నావు, విట్నెసెస్గా ఉండమన్నావు. ఆ బాధ్యత అందరి మీద ఉన్నది. ఒక మంచి క్రైస్తవులుగా మంచి సాక్ష్యాన్ని మా ఇంట్లో, సంఘములో, సమాజంలో మేము కలిగిన వారమై నేను ప్రభు నీలో ఎదుగుటకు, నిరాకడ కొరకు కనిపెట్టుటకు సహాయం చేయండి. మరిన్ని చేతులు పైకెత్తి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 7 విషయాలు కూడా మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువుని కోరుకుందామండి. మనం ఎలాగ ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, కొన్నిట్లో తప్పిపోతున్నాను, విలువలు ఒకవేళ పాటించలేకపోతే, మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలతో, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం ఒక లేకపోతే అడుగుదాం. సంఘములో మనం ఉండవలసిన రీతిగా ఉండలేకపోతే ప్రభుని క్షమాపణ అడుగుదాం.
సేవకుల విషయంలో ఎలాగుంటున్నాం, దేవుని నాయకత్వము ఇచ్చిన వారి విషయంలో ఎలాగుంటున్నాం, ప్రభువుని మనం పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో భయభక్తులతో ఉందాం. సమాజంలో మంచి సాక్షులుగా ఉందాం. మనల్ని చూసి మన ఇంటి పక్కన ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు, సమాజంలో ఉంటున్నవారు మనం చూసి ప్రభు యొద్దకు రావాలి, ప్రభు యొద్దకు రావాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందాం. మెలకువ కలిగి ఉందాం. పిల్లరా, ఎవరిని మింగుదరని గర్జన సింహం వలె అపవాదిని సాతాను వెతుకుతూ తిరుగుతున్నాడండి. నేను బాగానే ఉన్నాను కదా, నాకేం కాదు అనుకోవద్దు. అపవాదికి చోటిస్తే ఎంతటి వారినైనా అపవాది పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. లెట్ us బి అలర్ట్, లెట్ us బి యాక్టివ్. చురుకుగా ఉందాం, ఆత్మలో పోరాటం చేద్దాం, అపవాదిని ఎదిరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మనలో ఫలించులాగున వీళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి. అటువంటి వాక్య ప్రభావంతో మనం ఈ సమాజంలో సాక్షులుగా ఉండేలాగున ప్రార్థించి వీళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. తండ్రి నైనా నాతో మాతో ప్రభా తండ్రి, నీకు సేవకుల ద్వారా మాట్లాడే ప్రభా తండ్రి నాయనా, నువ్వు చెప్పే ప్రతి మాట విలువైనది ప్రభా తండ్రి, అది ఘనమైనది ప్రభా తండ్రి.